పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10-12 వచనాలు. దయచేసి ఎవరైనా ఫాస్ట్ గా చదవండి, చురుకుగా చదవండి, యాక్టివ్ గా చదవండి. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. ఆ మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు ఆ శక్తిమంతులగునట్లు ఆ దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఆ ఏలైనగా మనం పోరాడింది శరీరాలతో కాదు గాని ఆ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. చదువుకున్నటువంటి వాక్య చదవండి. భాగంలో ప్రియులరా, అపోస్తులుడైన పౌలు ఎఫెసీలో ఉన్న వాళ్ళకి పత్రిక రాస్తూ వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, మీరు పోరాడినది శరీరులతో కాదు, మీరు ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మీరు పోరాడుచున్నారు అంటూ ఈ మాట చెప్పాడు. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మీరు పోరాడాలంటే దేవుడిచ్చు సర్వాంగ కవచమును మీరు ధరించుకోకుండా పోరాడలేరు అని అన్నాడు. 6వ పోరాటం దురాత్మలతో పోరాటం. మనలో ప్రతి ఒక్కరం కూడా దురాత్మలతో పోరాడాలి. దురాత్మలతో పోరాడేటప్పుడు గట్టిగానే ప్రయత్నాలు చేయాలి. తప్పకుండా దురాత్మల పైన జయము పొందాలి. ప్రియులరా, ఈ వచనం స్టార్ట్ చేస్తూ తుదకు అంటూ మొదలుపెట్టాడు. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండండి అన్నాడు. తుదకు అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే కొనసాగుతూ ఉన్న జీవితం. ప్రభు అయిన యేసు క్రీస్తులో ఎన్నాళ్ళ నుంచి కొనసాగుతున్నావో నాకు తెలియదు, కానీ ప్రభు యొక్క మహాశక్తిని బట్టి నువ్వేమైనా బలవంతురాలుగా ఉన్నావా? ప్రభు యొక్క శక్తిని బట్టి నువ్వు బలవంతురాలువేనా? అసలు నువ్వు బలహీనంగా ఉన్నావా, నువ్వు బలంగా ఉన్నావా? ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతున్నావు, ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభు అయిన యేసుని హత్తుకున్న వ్యక్తిలాగా ఉన్నావు, కానీ సరైన బలం లేదు. సరిగ్గా సరైన బలంతో ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతురాలుగా ఉండలేకపోతున్నావు. ప్రభు యొక్క శక్తిని బట్టి ప్రతి ఒక్కరికి బలం వస్తుంది. ప్రభు యొక్క మహాశక్తి ఎలా ఉంటుంది, అది ఎలా వస్తుంది అని అడిగితే అపోస్తుల కార్యాల గ్రంథంలో రాయబడి ఉన్న మాట, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అని చెప్పాడు. పరిశుద్ధాత్మ అంట ఎవరి మీదకైతే దిగొస్తుందో మీరు శక్తి నొందుతారు అన్నాడు. ఎవరికైతే శక్తి ఉంటుందో, ఎవరి మీదకైతే పరిశుద్ధాత్మ శక్తి దిగుతుందో, పరిశుద్ధాత్ముడు ఎవరి మీదకైతే దిగొస్తాడో వారు శక్తి పొందుకుంటారు. వాళ్ళ పొందుకునే శక్తి దైవికమైన శక్తి. ఆ శక్తి దురాత్మలతో పోరాడగలిగిన శక్తి. ఆ శక్తి ఆత్మ సంబంధమైన ప్రయాణం చేయగలిగేటువంటి శక్తి. ఆ శక్తి దేవుడు కోరుకున్నట్టుగా నువ్వు బ్రతికి జీవించగలిగి ఆయన కొరకు నిలబడగలిగే శక్తి. అది నిన్ను నడిపించే శక్తి. అది ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరం కూడా శక్తిని బట్టి మాత్రమే బలవంతులం అవుతాం. శక్తి లేకపోతే బలవంతులం కాదు మనం. అందుకే శక్తి గురించి రాశాడు, బలం గురించి రాశాడు. ప్రభు యొక్క శక్తిని బట్టే బలవంతులుగా ఉంటాం. మనకు ఒక బలం ఉంటది. దేవుడికి స్తోత్రం. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచం ధరించుకోవాలి. దేవుడికి స్తోత్రం. దురాత్మలతో ప్రతి ఒక్కరం కూడా పోరాడాల్సిందే. ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దురాత్మల సమూహములతో పోరాడవలసిందే. ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో మనం పోరాడాలంటే ఎలా పోరాడగలం? మనం పోరాడాలంటే ఏ విధంగా పోరాడగలం? ఏ విధంగా ఉంటే మనం పోరాడగలుగుతాం అనేది చాలా స్పష్టంగా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి విషయం. ఇంతకీ దురాత్మల గొడవేటో చూడాలి. అసలు ఆకాశ మండలమందున్న దురాత్మలు చనిపోయిన వారి ఆత్మల, లేక పరలోకము నుండి త్రోసివేయబడిన దూతల? ఇక్కడ ప్రతి ఒక్కరికి మొట్టమొదటిగా ఒక క్లారిటీ వచ్చి ఉండాలి.
క్లియర్ గా ప్రతి ఒక్కరికి అర్థమై ఉండాలి. ఆకాశ మండలమందు దురాత్మల సమూహం ఉంది. ఈ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం చనిపోయిన వారి యొక్క ఆత్మల, లేక పరలోకం నుండి త్రోసివేయబడిన దూత, లేక దూతల యొక్క సమూహమే దురాత్మల అనేది మనం బాగా ఆలోచించగలిగితే, ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి చూస్తే కనుక ఎజ్కేల్ గ్రంథంలో క్లియర్ గా రాశాడు. అసలు ఈ భూమి మీద, ఈ భూమండలం మీద ఉన్నటువంటి దురాత్మల యొక్క సమూహం, లేక ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం ఏదైతే ఉందో, చనిపోయిన వారి ఆత్మలు అంటున్నాడా, పరలోకం నుండి తోసివేయబడిన దూతతో పాటు కొన్ని దూతలు కింద పడిపోని ఆ దూతలే దురాత్మలు అన్నాడా? ఎజ్కేల్ గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనాన్ని గనక చదివితే అక్కడ ఈ విధంగా వ్రాయబడి ఉంది. ఎజ్కేల్ గ్రంథం 28:17. నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై, నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. కావున నేను నిన్ను నేలను పడవేసేదను, రాజులు చూచుచుండగా నిన్ను చేడలకు అప్పగించేదను. నిన్ను నేలను పడవేసేదను. నీవు సౌందర్యమును చూసుకొని నేను పట్టుకోలేకపోయావు. నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూసుకుని నీ జ్ఞానమును నువ్వు చెరుపుకున్నావు. కావున నేను నిన్ను నేలన పడేస్తున్నాను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను అన్నాడు. ఇక్కడ మనకి పరలోకం నుండి దూతను తోసేసినట్టు మనకు కనిపిస్తుంది. దేవుడికి స్తోత్రం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 14వ అధ్యాయం 12 నుంచి 15 వచనాలు చదువుకుంటే ఈ దురాత్మకి ఒక పేరు కూడా ఇక్కడ పెట్టబడింది. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీ వెట్లు ఆకాశం నుండి పడితివి. చాలు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి. ప్రియులరా, కింద చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మలు, దురాత్మల ఆకాశ మండలంలో లేవు గాని పైనుండి ఆయన ఏ దూతనైతే తోసేశాడో ఆ దూతతో పాటు కొన్ని దూతలు భూమండలంలో పడిపోని, భూమి మీద పడిపోని. ప్రియులరా, అందుకే వాటికి ఒక పేరు కూడా పెట్టాడు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడితివి. ఆకాశం నుండి కింద పడిపోయింది దురాత్మలు గాని కింద చనిపోయిన వాళ్ళు ఆకాశ మండలంలో దురాత్మలై తిరగడం లేదు. ప్రతి ఒక్కరం కూడా చనిపోయిన వారి యొక్క ఆత్మలు దురాత్మలై తిరుగుతారని ఎప్పుడు ఆ యొక్క అసత్యాన్ని చాలా మంది బోధిస్తా ఉంటారు. సత్యాన్ని నమ్మడం కంటే అసత్యాన్ని ఎక్కువగా నమ్ముతారు. అయితే ఎక్కడ సత్యం చెప్తున్నారో, వాక్యం ఎక్కడ సత్యం బోధించబడుతుందో నువ్వు బాగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. చనిపోయిన వారి యొక్క ఆత్మలు దురాత్మలై తిరుగుతారని బైబిల్లో ఎక్కడా కూడా వ్రాయబడి లేదు. అలా జరగని పని అది. దేవుడికి స్తోత్రం. చాలా మంది చనిపోయిన వారి యొక్క ఆత్మలు మన ఇంటి చుట్టూ తిరుగుతాయని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. ప్రియులరా, చనిపోయిన వాళ్ళ యొక్క ఆత్మ అసలు రాదు, ఏ ఒక్క వ్యక్తి మీదకి కూడా దిగి రాదు. చాలా మంది చనిపోయిన వాళ్ళు మరొక వ్యక్తి మీదకి వచ్చి వాళ్తారని సోది గంటలను రప్పించుకుని సోది చెప్పించుకునే ప్రయత్నాలు కూడా చేస్తారు. మనకందరికీ కూడా తెలుసు. ప్రియులరా, భ్రమపరిచే ఒక దురాత్మని నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. భ్రమపరిచే ఒక దురాత్మ ఎవరిలోనికైతే వచ్చేస్తుందో అది నిజమే అనేలాగా నీకు అనిపించేస్తుంది అనమాట ఆ టైంలో. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియులరా, ఆకాశము నుండి త్రోసివేయబడినటువంటి దూతల యొక్క సమూహమే దురాత్మలుగా మారిపోయి ఆకాశ మండలంలో ఉన్నాయి. ఆ ఆకాశ మండలం అందున్నటువంటి దురాత్మల సమూహంతో మనలో ప్రతి ఒక్కరం కూడా ఏం చేయాలంటే పోరాడాలి అని క్లియర్ గా చెప్పాడు. పోరాడడం అనే మాటకి గట్టిగా ప్రయత్నం చేయటం అనే మాట వస్తది అర్థం. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, అసలు ఒక వ్యక్తిలో దురాత్మ ఉందో తెలియడం లేదు, దేవుని ఆత్మ ఉందో తెలియడం లేదు. ఏ వ్యక్తిలో దురాత్మ ఉంటుందో తెలియడం లేదు. అసలు ఎంతో క్లియర్ గా రాసేశాడు. అది కింద పడిపోయేటప్పుడు ప్రియులరా
అది గర్వించినట్టుగా కనిపిస్తా ఉంది. దాని సౌందర్యమును చూసుకొని అదెంతో గర్విస్తా ఉంది. ఎవరైతే గర్విస్తారో గర్వం అనేది వాడి ద్వారాగానే మొదలైంది. గర్వం అనేది వాడి వైపున మాత్రమే ఉంటుంది. ప్రియులారా, చాలా మందికి గర్వం ఎక్కువైపోతుంది ఈ రోజుల్లో. గర్వం ఎక్కువైపోతున్న ప్రతిసారి నిన్ను నీవు పరిశీలన చేసుకోవడం మానేసావు. అసలు నీ మీదే పెద్ద దెయ్యం ఉంటుంది. అసలు నీ మీదే పెద్ద దెయ్యం ఉంటుంది గాని అసలు దెయ్యం ఉంటుందని అనుకుంటున్నావో, దేవుడి ఆత్మ ఉంటుందని అనుకుంటున్నావో మరి. అసలు దెయ్యం ఉంటుందో, దురాత్మ ఉంటుందో అసలు నీకేమైనా అర్థం అవుతుందా? ప్రియులారా, ఈ రోజు ఎవరిలో దెయ్యం ఉంటుందో కూడా ఆ విషయం తెలియడం లేదు వాళ్ళకి. ఎవరిలో దురాత్మ ఉంటుందో, ఎవరిలో దేవుడి ఆత్మ ఉంటుందో మనం ఈజీగానే చెప్పవచ్చు. దేవుడికి స్తోత్రం. ఈజీగానే చెప్పవచ్చు. అప్పటికప్పుడే పరిశుద్ధాత్మ, అప్పటికప్పుడే దురాత్మ పని చేయటం మనకు అర్థమవుతుంది. అందరూ నా గురించి ఏమనుకుంటున్నారు, ఇలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారు, నువ్వేమనుకుంటున్నావు? సజీవుడు అయిన దేవుని కుమారుడు అనుకుంటున్నాను. శభాష్, ఇది తండ్రే నీకు ఇది బయలుపరిచాడు అని చెప్పాడు. నేను పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడుతున్నాను అని చెప్పాడు. అది నీకు దూరమవును గాక అన్నప్పుడు సాతానా నా వెనక్కు పో అన్నాడు. 2 నిమిషాల ముందర పరిశుద్ధాత్మ, మరొక 2 నిమిషాల తర్వాత దురాత్మ పని చేసినట్టు మనకి కనిపిస్తుంది. అసలు నీ మీద ఉంటుంది పరిశుద్ధాత్మ, నీ మీద ఉంటుంది దురాత్మ. అసలు దురాత్మలను ఎలా గమనించవచ్చు? ఒక వ్యక్తిని ఏలుబడి చేస్తున్నటువంటి దురాత్మ శక్తులను, వాళ్ళ మీద పని చేస్తున్నటువంటి ఏలుబడి శక్తుల ప్రభావాన్ని, దురాత్మ శక్తుల ప్రభావాన్ని, దురాత్మ ఏలుబడి క్రింద ఒక వ్యక్తి బ్రతుకుతున్నట్టు మనం ఎలా గుర్తుపట్టొచ్చు అంటే, అందుకే 9 కృపావరములలో ఉన్న ఆత్మల వివేచన అన్నాడు. ఎవరి ఆత్మలో ఏ దురాత్మ పని చేస్తుందో చాలా సులువుగా మనం కనిపెట్టవచ్చు. అందుకే కృపావరములను గూర్చిన సబ్జెక్టు నేను తప్పకుండా చెప్తాను. ఆ సబ్జెక్ట్ లోకి వెళ్ళినప్పుడు మరింత క్లియర్ గా వరములను గూర్చినటువంటి వివరణ అంతా కూడా మీకు ఇస్తాను. దేవుడికి స్తోత్రం. 9 కృపావరములు మనకి కనిపిస్తా ఉన్నాయి. ఆ 9 కృపావరములలో ఆత్మల వివేచన అనేటువంటి వరము ద్వారా ఎవరిలో ఏ దురాత్మ ఉందో, ఎవరిలో ఏ దెయ్యం ఉందో మనం సులువుగా చెప్పొచ్చు. దేవుడికి స్తోత్రం. కొంతమందిలో విమర్శనాత్మ ఎక్కువగా ఉంటది. ఎక్కువగా వాళ్ళలో ఉన్న దురాత్మ ఏంటి? విమర్శనాత్మ. ఎక్కువగా విమర్శిస్తానే ఉంటారు వాళ్ళు. ప్రసంగాలు చెప్తుంటే ఆ ప్రసంగాలు చెప్పి వాళ్ళని విమర్శిస్తా ఉంటారు. పాటలు పాడేవారిని విమర్శిస్తా ఉంటారు. ప్రార్థనలు చేసేవాళ్ళని విమర్శిస్తా ఉంటారు. ఒక దెయ్యం పట్టుకుందామా నిన్ను? ఒక దెయ్యమే పట్టుకుంది నిన్ను. ఆ దెయ్యం పట్టుకుంది కాబట్టి ఎక్కువగా విమర్శిస్తున్నావు నువ్వు. నీవేదో తెలిసిన దానిలాగా, నువ్వేదో తెలిసినోళ్ళలాగా అంతా నాకే తెలుసు అని అనుకుంటున్నావేమో. చాలా గర్వించేస్తున్నావు నువ్వు. దురాత్మ నిన్ను ఆల్రెడీ నేను ఏలుబడి చేస్తానే ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి అది నేను పట్టుకుంటానే ఉంది. అసలు నీకు విడుదల లేదు. ఏదో భక్తి చేస్తున్నానన్న భ్రమలో ఉన్నావు, ప్రార్థన చేసుకుంటానన్న భ్రమలో ఉన్నావు. నీకు తెలియకుండానే నిన్ను కొన్ని దురాత్మ చీకటి శక్తులు నేను ఏలుబడి చేసేసినాయి. 2 నిమిషాల ముందర పరిశుద్ధాత్మ పనిచేస్తే మరొక 2 నిమిషాల తర్వాత దురాత్మ పనిచేసినట్టు మనకు కనిపిస్తా ఉంది. నేను నిత్యము పరిశుద్ధాత్మతోనే ఉన్నాను అంటే అది నీ భ్రమ. నువ్వు పరిశుద్ధాత్మతో లేవు. నువ్వు పరిశుద్ధాత్మతో ఉన్నట్టు చాలా సులువుగా ఇప్పటికిప్పుడే స్కాన్ చేసి చెప్పొచ్చు. చాలా సులువుగా టెస్ట్ చేసేసుకోవచ్చు నువ్వు. నేను చెప్పినటువంటి మాట వింటే గనక మీలో పరిశుద్ధాత్మ ఉందో లేదో ఇట్టే 5 సెకండ్స్ లో పరిశుద్ధాత్మ ఉందో లేదో నీకు తెలిసిపోతుంది. 5 సెకండ్స్ లో. ప్రియులరా, ఏంటా సీక్రెట్ చెప్పనా? ఇంకా నీ తప్పు నువ్వు తెలుసుకోవట్లేదంటే, ఇంకా నీ పొరపాటు నీకు తెలియట్లేదంటే, నలుగురిని విమర్శిస్తూ బ్రతుకుతున్నావంటే, నేను ఎందుకు ఇలా విమర్శిస్తున్నానన్న తప్పే నీకు తెలియడం లేదంటే, నేను చాలా భయంకరంగా పట్టేసుకుంది నేను దురాత్మ. చాలా భయంకరంగా పట్టుకుంది నేను దురాత్మ. దేవుడికి స్తోత్రం. ఏలూరు ప్రసాద్ అని ఉన్నాడు. ఏదైనా పొరపాటు ఉంటే బహిరంగంగా ఒప్పుకుంటుంటాడు. ఎంత పరిశుద్ధాత్మ ఉన్నట్టు చెప్పండి. పరిశుద్ధాత్మ లేకుండా ఏ మనుషుడు తప్పుని తప్పుగా ఒప్పుకోడు. పరిశుద్ధాత్మ ఉన్న వ్యక్తి మాత్రమే తప్పుని తప్పుగా ఒప్పుకుంటాడు. భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నట్టు కాదు. భాషలతో మాట్లాడకపోయినా పరిశుద్ధాత్మ నీలో ఉన్నట్టు నువ్వు నిర్ధారణ చేసుకోవచ్చు. నువ్వు భాషలతో మాట్లాడితేనే పరిశుద్ధాత్మ ఉన్నాడని, నేను భాషలతో మాట్లాడట్లేదు, నాలో పరిశుద్ధాత్మ లేదని నువ్వెలా అనుకుంటావు? పరిశుద్ధాత్మ ఉన్నట్టు
కొన్ని సూచనలు కూడా దేవుడి చిత్తం అయితే అది చెప్తాను, కానీ మన సబ్జెక్ట్ పరిశుద్ధాత్మ కోసం కాదు, దురాత్మ కోసం. మన సబ్జెక్ట్ దురాత్మ కోసం చెప్పుకుంటున్నాం. మన సబ్జెక్ట్ లో పరిశుద్ధాత్మ గురించి వచ్చింది కాబట్టి టచ్ చేసాం కాబట్టి అసలు మన సబ్జెక్ట్ పరిశుద్ధాత్మ గురించి కాదు. నీలో పరిశుద్ధాత్మ ఉందో లేదో ఇట్టే తెలుసుకో, ఇట్టే తెలుసుకోవచ్చు. నీ తప్పు నీకు తెలియడం లేదంటే నిన్ను ఏలుబడి చేస్తుంది దురాత్మది. నీ తప్పును నువ్వు ఒప్పుకుంటలేదంటే ఎప్పుడు చూసినా నీ బతుకు విమర్శనాత్మతోనే బ్రతుకుతున్నావు, విమర్శనాత్మ అనే దురాత్మతోనే బ్రతుకుతున్నావు. ఎవరిని చూసినా విమర్శిస్తున్నావు, ఎవరిని చూసినా విమర్శిస్తున్నావు. ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా తప్పును అసలు తెలుసుకోవట్లేదు, నువ్వు తెలుసుకోవట్లేదు. ఎవరైనా సరి చేద్దామంటే నోరేసుకుని పడిపోతావు నువ్వు. నీ నోరేనా చిన్న నోరా? 4 వీధులకు వినబడే నోరు నీది. నీ నోటికి జడిసి నీలో తప్పు ఉందని, నీ నోటికి జడిసి నీలో పొరపాటు ఉందని కూడా ఎవడో చెప్పడం లేదు అసలు. ఎవడు చెప్పినా పడవు నువ్వు. నోరెత్తనవు అవతలని, నీ నోటితో నోరు ముంచేస్తున్నావు నువ్వు. ఏదో దెయ్యం పట్టుకుంది నిన్ను. చెప్తున్న మాట వినాలి. నువ్వు చెప్తున్న మాట వినడం లేదు, నువ్వు ఎదిరిస్తున్నావు. నువ్వు నీకేమైనా తెలుసా? ఆత్మ ప్రపంచంలో అడుగు పెట్టినప్పుడు దురాత్మల క్రియలేంటో నీకేమైనా తెలుసా? నీకు ఆత్మల వివేచన అనే వరం ఉందా? ఆ వరమే గనక నీకుంటే నిన్ను నీవు బాగా స్వపరీక్ష చేసుకుని, ప్రతి ఒక్కరం కూడా నాలో ఉన్నది పరిశుద్ధాత్ముడా నువ్వేనా, నాలో ఉన్నది నువ్వేనా, నువ్వే అనుకున్న నువ్వే ఉన్నావన్న భ్రమలో బ్రతికేస్తున్నాను, నువ్వే ఉన్నావన్న భ్రమలో భక్తి చేసేస్తున్నాను, నేను చాలా కరెక్ట్ గానే నిలబడిపోతున్నాను, నలుగురికి చెప్పగలిగే స్థాయిలో ఉన్నాను, నాకు వాక్యాలన్నీ తెలుసు, నాకు బైబిల్ అంతా తెలుసు, ఏ మూలందో ఏముందో నాకు తెలుసు, 4 ముక్కలు తెలిస్తే చాలు నీకు అన్ని తెలిసినట్టే. దేవుడికి స్తోత్రం. ఎంత గర్వము, ఎంత గర్వం అనే పిశాచి నేను పట్టుకుందో, ఎంత చీకట్లో బ్రతుకుతున్నావో. నీకేమైనా ఈ వాక్యాన్ని వింటున్నప్పుడైనా నీకేమైనా నీ తప్పు నీకు తెలిస్తే ఎవరి దగ్గర ఒప్పుకోవక్కర్లొద్దు. కాస్త నువ్వు ఇప్పుడైనా సరి చేసుకుని కాస్త అణిగితే బాగుంటుందని నేను నీకు చెప్తా ఉన్నాను, నేను నీకు తెలియజేస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, ఆత్మల వివేచన అనేది చాలా ప్రాముఖ్యమైన వరం. అది ఆత్మకు సంబంధించింది. ఎవరు నీ దగ్గరకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారో కూడా ఇట్టే చెప్పేస్తుంది. ఆ వరం యొక్క పనితనమే అలాంటిది, ఆ వరమునకున్న ఆ కెపాసిటీ అలాంటిది. దేవుడికి స్తోత్రం. అది వివేచన వరం, అది వివేచించేస్తావు. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరికి కూడా ఆ వరము ఉండాలి. సాధారణంగా అందరికీ వివేచన ఉంటది. సాధారణంగా అందరికీ ఉండే వివేచన వేరు. మానవులకు అందరికీ కూడా ఒక వివేచన, సర్వసాధారణంగా వివేచన అనేది దేవుడు పెట్టాడు. పుట్టిన ప్రతి ఒక్కరికి వివేచన ఉంది. పుట్టిన ప్రతి ఒక్కరికి ఉందండి వివేచన. ప్రియులరా, కృపావరములలో ఉన్న ఆత్మల వివేచన అనేది వరమైన వివేచన. అది ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా. వరములో ఉన్న వరమైన వివేచన ఎవరిలో అయితే ఉంటుందో ఇట్టే కనిపెట్టేస్తారు. దురాత్మల చేష్టాలేంటో, దెయ్యాల చేష్టాలేంటో, దేవుని చేష్టాలేంటో చాలా సులువుగా ఇట్టే కనిపెట్టేయచ్చు. పరిశుద్ధాత్మను పొందుకున్న వ్యక్తివైతే, నీలో దేవుడు ఆత్మే ఉన్నట్టయితే నువ్వు చాలా చాలా తగ్గుంటావు. నీ రూపురేఖలే మారిపోతాయి, నీ జీవితమే మారిపోతది. ఎప్పుడు చూసినా అలాగే ఉంటున్నావు, ఎప్పుడు చూసినా అదే తీరువు. మాటలో అసలు మృదుతనం లేదు, ఎంతో కఠినత్వం ఉంటుంది, కరుకుతనం ఉంటుంది. అసలు మాటలో అసలు మృదుతనం లేదేటి నీ మాటలో, అసలు ప్రేమకరంగా లేదేటి నీ మాటలో. ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాడో నీ గొడవ, ఎన్ని నెలల నుంచి చూస్తున్నాడో నీ గొడవ. చూస్తున్నాడు మారుతావేమో అని వాక్యం ద్వారా చెప్తున్నాడు కానీ మార్పు లేదు అసలు. ఇక నాకు ఒక అనుమానం ఉంది, నాకు ఒక డౌట్ ఉంది. నిన్ను ఆ దెయ్యం చేతిలో పెట్టేసాడేమో అనుకుంటున్నాను నేను. ఇంక నిన్ను ఆ దెయ్యం చేతిలోనే పెట్టేసినప్పుడు విమర్శిస్తానే బ్రతుకుతావు, గర్వంగానే బ్రతుకుతావు, ఇంకా సరి చేసుకునే తత్వం ఉండదు. ఎవరేం చెప్పినా ఇంక వినవు నువ్వు. ఇంకంతే, ఒకటే తీరువు ఇంక నువ్వు, ఇంక అలాగే ఉంటావు నువ్వు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా,
దురాత్మలతో మనం ఎలా పోరాడాలి? దురాత్మలతో పోరాడాలంటే అసలు దురాత్మలు ఎవరో? పరలోకం నుండి తోసివేయబడిన దూతల సమూహమా? దూతల సమూహమే. పరలోకం నుండి తోసివేయబడిన దూతే పెద్ద దురాత్మది. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరం కూడా దురాత్మలంటే ఏంటి, ఎవరు దురాత్మలు అనేది నువ్వు తెలుసుకోగలిగితే ఫస్ట్ దురాత్మలతో ఎలా పోరాడాలో అనేది చక్కగా తెలుసుకోవచ్చు. దేవుడికి స్తోత్రం. దురాత్మ చేసే ప్రతి పని కూడా పాడు చేస్తానే ఉంటాడు. దురాత్మ చేసే ప్రతి పని కూడా ప్రతి కుటుంబాన్ని నాశనం చేస్తానికే చూస్తాడు. ప్రతి ఒక్కరిని విడగొట్టడానికే చూస్తాడు. ఐక్యతను విడగొట్టడానికే చూస్తాడు. సమాధానం లేకుండానే చేస్తాడు. దురాత్మ చేసే తంత్రాలు, దురాత్మ యొక్క పనితనం ఏంటనేది మనకి స్పష్టంగా అర్థమై ఉంటే గనక నువ్వు దురాత్మలతో చక్కగా పోరాడగలుగుతావు. దేవుడికి స్తోత్రం. నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ ఎంతో క్లియర్ గా చెప్పాడు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచమును ధరించుకోకపోతే దురాత్మలతో పోరాడలేమా అంటే, సర్వాంగ కవచమును గురించి మాట్లాడాడు అంటే, సర్వాంగ కవచమును ధరించుకోకుండా నిజంగా ఎవరు దురాత్మలతో పోరాడలేరు. సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచమును ధరించుకుంటేనే దురాత్మలతో పోరాడగలవు. నీ భర్త ఎప్పుడూ మంచోడే, కానీ ఆయన మీద ఏలుబడి చేసిన దురాత్మ క్రియలు నువ్వు కనిపెట్టాలి. నీకు మనిషే కనపడుతున్నాడు, మనిషి మీద తిరుగుబాటు చేస్తున్నావు, మనిషితో గొడవ పెట్టుకుంటున్నావు, మనిషి మీద పగబడుతున్నావు. మనిషి ఎప్పుడూ మంచోడే, నీ భర్త ఎప్పుడూ మంచోడే, నీ భార్య ఎప్పుడూ మంచిదే. ఆమెను ఏలుబడి చేస్తున్నా, లోపల ఆమె ఆత్మలో పని చేస్తున్నా దురాత్మ క్రియలేంటో నీకు అర్థం అవ్వాలంటే కృపా వరములలో ఉన్న ఆత్మల వివేచన అనే వరముతో నువ్వు నింపబడితేనే గాని, పరిశుద్ధాత్మను వరము ద్వారా వచ్చినటువంటి వరమది. ఆ వరము లేకపోతే గనక నువ్వు మనిషి మీదే విరుచుకుపడతావు నేను చెప్తున్నాను. మనిషి మీద పగబడతావు నేను చెప్తున్నాను. మనిషి మీద కాదు, నువ్వు పోరాడినది శరీరాలతో కాదు, ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతో నువ్వు పోరాడాలి. మనిషి మీద విరుచుకుపడిపోతున్నావు. నువ్వు మాటి మాటికి మనిషి మీదే విరుచుకుపడిపోతున్నావు. నీకు మనిషే కనపడుతున్నాడు. మనిషిని ఏలుబడి చేసింది కనుక నీకు కనపడాలంటే నీ కళ్ళు తెరవబడాలి, నీ మనసు ఓపెన్ చేయబడాలి. నీకు కృపావరములలో ఉన్న ఆత్మల వివేచన అనే వరము నీకు అనుగ్రహింపబడాలి. నీకు ఆ వరము అనుగ్రహింపబడకుండా మనిషిలో ఉన్నటువంటి, మనిషిలో ఆత్మలో పనిచేస్తున్న అపవాది తంత్రములను గుర్తుపట్టలేవు. మనిషి యొక్క ఆత్మలో పనిచేస్తున్న అపవాది తంత్రములను గుర్తుపట్టాలంటే ఆ వరము ఖచ్చితంగా పొందాలి మనం. అందుకే ఆ వరము కొరకు దేవుణ్ణి వేడుకోవాలి. ఆ వరము కొరకు ఎంతో ప్రార్థన చేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. నేను దేవుణ్ణి గట్టిగా అడిగాను, నాకు ఆత్మల వివేచన కావాలి, నాకు ప్రవచన వరము కావాలి, నాకు భాషల వరము కావాలి, భాషలకి అర్థము చెప్పు వరము కావాలి, నాకు స్వస్థపరిచే వరము కావాలి, నాకు అద్భుతములు చేసే వరము కావాలి, నాకు విశ్వాస వరము కావాలి అంటూ నేను వరములన్నీ కూడా దేవుణ్ణి గట్టిగా అడిగాను. నేను దేవుణ్ణి గట్టిగా అడిగాను. నాకు ప్రవచన వరమును ఇచ్చే ముందర నాకు ఒక సూచన, నాకు ఒక దర్శనం వచ్చింది. ఇదిగో నీకు నేను వరం ఇచ్చేస్తున్నాను చూసుకో అని. నాకు ఆయన వివేచన వరం ఇచ్చేటప్పుడు కూడా నాకు ఆయన క్లియర్ గా నాకు చూపించాడు, ఇదిగో నీకు వివేచన వరం ఇస్తున్నానని. ఇక మీదట నువ్వు ప్రతి ఒక్క వ్యక్తిని వివేచించగలిగే శక్తి నీకు ఇస్తాను, వివేచించగలిగే శక్తి నీకు ఇచ్చేస్తాను. ఎవరిలో కపటం ఉందో, ఎవరు కపట సహోదరులో, ఎవరు నిజమైన సహోదరులో అనేది నువ్వు ఇట్టే తెలుసుకుంటావు. అలాంటి వరము నీకు ఇస్తున్నాను అంటూ ఆయన ఆత్మల వివేచన అనే వరం ఇచ్చేటప్పుడు నాకు ఒక కళ వచ్చింది. దర్శనం కాదు నాకు వచ్చింది, కళే వచ్చింది. కళ అంటే కళ అని చెప్పుకోవాలి, దర్శనం అంటే దర్శనం అని చెప్పుకోవాలి. దర్శనం కనపడితే కళ వచ్చింది అంటారు, కళ వస్తేనేమో దర్శనం వచ్చేసింది అంటారు. దర్శనం ఎక్కడ వచ్చింది నీ ముఖం? కళ వచ్చింది నీకు. దర్శనం ఏటో కళ ఏటో కూడా తెలియడం లేదు. ఎడం చెయ్యేదో కుడి చెయ్యేదో తెలియడం లేదు కొంతమందికి. ఎడం చెయ్యేదో తెలుసుకో, కుడి చెయ్యేదో తెలుసుకో. కళ ఏటో తెలుసుకో, దర్శనం ఏటో తెలుసుకో. కళ దర్శనం ఒకటి కాదు.
దర్శనం అనేది ప్రియులరా, నా అనుభవంలోంచి చెప్తాను. గాఢ నిద్రలోకి వెళ్ళిపోకుండా, నిద్రలోకి కూడా వెళ్ళి వెళ్తున్నట్టు ఉంటుండగా సడన్ గా ఒక దర్శనం ఏదైనా కనపడితే అది కల అనరా, అది దర్శనమే. నువ్వు గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు నీకేదైనా కనపడితే కనుక దానిని కల అంటారు. కలకేని వాస్తవానికి దర్శనానికి చాలా వ్యత్యాసం ఉంది. కల వేరు, దర్శనం వేరు. కల వస్తే దర్శనం వచ్చిందని చెప్పకూడదు. నాకు కలే వచ్చింది అని చెప్పాలి. దేవుడికి స్తోత్రం. యోసేపుకి కల వస్తే నాకు కల వచ్చిందనే చెప్పాడు. అందుకే దర్శనాలు చూసేవాడు వస్తున్నాడు, దర్శనాలు చూసేవాడు వస్తున్నాడు అనలేదు వాళ్ళ సహోదరులు. కలలు కనేవాడు వస్తున్నాడు రోయ్, కలలు కనేవాడు వస్తున్నాడు అని అన్నారు. ప్రియులరా, ఈ రోజు నీకు వచ్చేది దర్శనమా, నీకు వచ్చేది కళ అనేది చూసుకో. నాకు కళే వచ్చింది, నాకు దర్శనం రాలేదు. ఆ కళలో ప్రియులరా, నేనేం చేశానంటే ఒక బ్లూ కలర్ షర్టు నేను వేసుకుంటున్నాను. ఒక బ్లూ కలర్ షర్టు నేను ధరించుకుంటున్నట్టు నాకు కళ. బ్లూ కలర్ అనేది వివేచనకు సూచన, వివేచనకు గుర్తు. ఆత్మల వివేచన అను వరమును ఇదిగో నువ్వు అడిగావు కాబట్టి నీకు ఇస్తున్నాను అంటూ ఆత్మల వివేచన అను వరము ఎప్పుడైతే వచ్చిందో దురాత్మల సబ్జెక్ట్ బయటకు వచ్చింది. దురాత్మలను కూర్చిన సబ్జెక్ట్ బయటకు వచ్చింది. చాలా ఇట్టే కనిపెట్టేయచ్చు ఏ వ్యక్తిలో ఏ దెయ్యం పనిచేస్తుందో, ఇట్టే కనిపెట్టేస్తాను. కానీ పైకి చెప్పను, ఎవరిలో ఏ దెయ్యం పనిచేస్తుందో చెప్పను. అంతేకాకుండా నా మీద కూడా ఏ టైంకి ఏ దెయ్యం వచ్చి పనిచేస్తుందో కూడా నేను కనిపెట్టుకుంటూ ఉంటాను నేను. అదనమాట వివేచన యొక్క పనితనం. ఏంటంటే నిన్ను కూడా కాపాడుతుంది, ఎదుటి వారిలోకి ఏది రాబోతుందో కూడా ముందుగా తెలియజేస్తుంది అది. దేవుడికి స్తోత్రం. కంప్లైంట్ ఏటో పట్టుకోగలవు. ఒకని ఆత్మలోనికి ప్రవేశించినటువంటి ఆ దురాత్మ క్రియల యొక్క పనితనం ఎలా ఉందో ఏంటో అనేది చాలా జాగ్రత్తగా పట్టుకోగలుగుతావు. ఆత్మల వివేచన అనే వరము చాలా ఇంపార్టెంట్ మనకి, అది చాలా అవసరం. అది దురాత్మలతో పోరాడే ప్రతి ఒక్క వ్యక్తికి వరం అనే ఆయుధం అద్భుతంగా ప్రతి ఒక్కరికి ఉండాలి. వివేచన అనే వరం అనే ఆయుధాన్ని చేతబట్టుకుని మాత్రమే దురాత్మలతో పోరాడగలగాలి. గుడ్డెత్తి చేయబట్టట్టు పోరాడకూడదు. ఎలా పడితే అలా పోరాడతానంటే కుదరవు. నిన్ను తన్నేస్తాయి, నిన్ను చంపేస్తాయి. దురాత్మలు చంపవనుకుంటున్నావేమో, దురాత్మలు చంపేస్తాయి. అది ఏ రకంగానైనా చంపేస్తాయి. ఎంతో మందిని దురాత్మలు ఏలిబడి చేసేసి యాక్సిడెంట్ ప్రమాదంలో చంపేస్తున్నాయి. ప్రియులరా, ఒక ఆమెను దెయ్యం పట్టేసుకుంది. దెయ్యం పట్టేసుకుంటే 2 నెలల్లో ఈమెను చంపేపోతున్నాను అంటుంది అనమాట. 2 నెలల్లో ఈమెను చంపేస్తాను. ఎక్కడ చంపేద్దాం అనుకుంటున్నావు? ప్రయాణంలో ఒక టర్నింగ్ తిరుగుతున్నప్పుడు యాక్సిడెంట్ చేసి చంపేద్దాం అనుకుంటున్నాను. యాక్సిడెంట్ స్పిరిట్ అది. యాక్సిడెంట్ల ద్వారా చంపేస్తుంది అది. అది ఒక దురాత్మది. ప్రైజ్ ద లార్డ్. ప్రియులరా, ఈ మాటలు వింటున్నటువంటి మీలో చాలా మందికి దురాత్మలతో ఎలా పోరాడాలో నీకు తెలియాలంటే మొదట దురాత్మలేంటో నీకు బాగా తెలిసి ఉండాలి. దేవుడికి స్తోత్రం. మనిషి మీద ఇరుచుకుపడొద్దు. ప్రతి మనిషి మంచివాడే. ఆ మనిషిని ఏలుబడి చేస్తుంది మాత్రం దురాత్మలో అని చెప్పి నీ జ్ఞాపకం చేస్తున్నాను. ఒక క్రైస్తవుడు పోరాడవలసినటువంటి 7 పోరాటాలలో ఉన్న 6వ పోరాటం దురాత్మలతో పోరాటం. సమృద్ధిగా యేసుక్రీస్తు ఆత్మ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళకి మాత్రమే దురాత్మలతో పోరాడగలిగే శక్తి ఉంటుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోకుండా నీవు దురాత్మలతో పోరాడలేవు. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోండి. ఏలయనగా మనం పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకరాధులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుతున్నాం. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, సర్వాంగ కవచమును ధరించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. మనం దురాత్మల సమూహములతో పోరాడేటప్పుడు సర్వాంగ కవచం తప్పకుండా ఉండాలి. సర్వాంగ కవచం తప్పకుండా ధరించుకోవాలి. సర్వాంగ కవచం అంటే ఏంటి?
సర్వాంగ కవచం ధరించుకోవాలి, సర్వాంగ కవచం ధరించుకోవాలని చెప్తున్నారు. ఇంతకే సర్వాంగ కవచం అంటే ఏంటి? ఆ సర్వాంగ కవచం లేకుండా దురాత్మల సమూహములతో పోరాడలేమని చెప్తున్నారు. ఇంతకే సర్వాంగ కవచం అంటే ఏంటి అంటే, సర్వాంగ కవచం క్రీస్తు యొక్క గుణ లక్షణాలకు సాదృశ్యంగా కనిపిస్తుంది. ఈ సర్వాంగ కవచం క్రీస్తు యొక్క గుణ లక్షణాలకి సాదృశ్యంగా కనిపిస్తుంది. క్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఏ మనుషుల్లో అయితే ఉంటాయో, క్రీస్తు యొక్క గుణ లక్షణాలు కలిగిన వ్యక్తి మాత్రమే దురాత్మలతో పోరాడగలుగుతాడు. క్రీస్తు యేసు ఏ వ్యక్తులు అయితే ఉంటాడో ఆ వ్యక్తి మాత్రమే గట్టిగా దురాత్మలతో పోరాడగలుగుతాడు, లేకపోతే పోరాడలేవు. క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలు కనపడాలి. క్రీస్తు యేసు యొక్క లక్షణాలు నీలో ఎప్పుడైతే కనపడతాయో అప్పుడు మాత్రమే దురాత్మలతో చాలా సులువుగా నువ్వు యుద్ధం చేయగలవు. దేవుడికి స్తోత్రం. ఇంతకీ సర్వాంగ కవచం వాస్తవానికి క్రీస్తు యొక్క గుణ లక్షణాలు అని చెప్పుకుంటున్నాం. క్రీస్తు యొక్క గుణ లక్షణాలకి సాదృశ్యంగా ఉందని చెప్పుకుంటున్నాం కదా. ఇంతకీ మనలో ఈ సర్వాంగ కవచం అనగా క్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఏంటి? ఈ సర్వాంగ కవచం అంటే క్రీస్తు యొక్క గుణ లక్షణాలు. క్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఏంటో కూడా తెలుసుకోవాలి కదా. క్రీస్తు యొక్క గుణ లక్షణాలు ఎవరిలో అయితే ఉంటాయో సులువుగా దురాత్మలతో చాలా చక్కగా యుద్ధం చేస్తావు, చాలా చక్కగా పోరాడేస్తావు. నీలో ఉండవలసినటువంటి గుణ లక్షణాలు ఏంటి మరి? ఇంతకీ సర్వాంగ కవచమును ధరించుకున్నావా? క్రీస్తుని ధరించుకున్నావా? క్రీస్తు యొక్క స్వభావాన్ని ధరించుకున్నావా? క్రీస్తు యేసు ఇంతకీ నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్ముడు నీలో నివసిస్తున్నాడా? ఆయన నీలో బ్రతుకుతున్నాడా? నీలో పరిశుద్ధాత్మ ఉందని నువ్వు చెప్పగలవా? నీలో నిజంగా పరిశుద్ధాత్మే ఉంది అని నువ్వు చెప్పగలవా? చెప్పగలిగే సామర్థ్యం నీకు ఉందా? దేవుడికి స్తోత్రం. ప్రియులరా, సర్వాంగ కవచం క్రీస్తు యొక్క గుణ లక్షణాలకి సూచనగా ఉంది కాబట్టి ఇంతకీ ఆ గుణ లక్షణాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 22 నుంచి 24 వచనాలు చదవండి ఎవరైనా. ఎఫెసీ 4. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనే ఏదైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చింత వృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థత అయిన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. మనము ఒకరికొకరము అవయవములై ఉన్నాం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో ప్రాచీన స్వభావాన్ని వదిలేసుకోవాలి, నవీన స్వభావాన్ని ధరించేసుకోవాలి. దేవుడికి స్తోత్రం. మనలో నవీన స్వభావం ఉంటుందా? ప్రాచీన స్వభావం ఉంటుందా? నవీన స్వభావం క్రీస్తు యేసు యొక్క గుణలక్షణం. అది నవీన స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో అది క్రీస్తు యేసు యొక్క గుణలక్షణం. అది ఆ గుణలక్షణం గనక నీలో ఉంటే నువ్వు సర్వాంగ కవచమును ధరించుకున్నట్టే, నువ్వు సర్వాంగ కవచమును తొడుగుకున్నట్టే. నవీన స్వభావం లేకుండా నువ్వు పోరాడలేవు. నీలో నవీన స్వభావం లేకుండా, నీలో ఒక క్రొత్త స్వభావం నీకు రాకుండా, నీలోకి క్రీస్తు యేసు యొక్క స్వభావం రాకుండా నువ్వు పోరాడలేవు. నీ వలన జరగదది. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరం కూడా ఇంతకే నాలో ప్రాచీన స్వభావం ఉందా? నాలో నవీన స్వభావమే ఉందా? నా మనసు పాత మనసుగానే ఉందా? నా మనసు క్రీస్తు యేసులో క్రొత్త మనసుగానే ఉందా అనేది నువ్వు బాగా చూసుకోవాలి. దేవుడికి స్తోత్రం. నువ్వు అసలు విశ్వాసం కలిగిన దానిగా ఉన్నావా, విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నావో లేదో కూడా బాగా చూసుకోవాలి. నీ స్వభావం ఎలాగుందో చూసుకోవాలి. అసలు నీ విశ్వాస విషయంలో కూడా నువ్వు ఎలాగున్నావో కూడా చూసుకోవాలి.
దేవుడికి స్తోత్రం. ఒకసారి మనం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5, 6 వచనాలు కనుక ఒకసారి చదివితే అక్కడ ఈ విధంగా రాస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5, 6 వచనాలు. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి. మిమ్మల్ని మీరే పరీక్షించుకొనుడానుందా? మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. ఆ మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మును గూర్చే మీరే ఎరుగరా? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరు ఎరగరా? మీ స్వభావం నవీన స్వభావం అయితే మ్యూట్లో పెట్టుకోండి అన్న. మీ స్వభావం నవీన స్వభావం అయితే క్రీస్తు యేసు మీలో ఉన్నాడని మీరు ఎరగరా? మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అని చెప్పి మీరు భ్రష్టులు కాని ఎడల, భ్రష్టులకి భ్రష్టత్వం సంభవించేసింది. భ్రష్ట దెయ్యానికి అప్పగించేస్తున్నాడు కొంతమందిని, భ్రష్టాత్మకు అప్పగించేస్తున్నాడు ఆయన. నువ్వు భ్రష్టురాలు కాకపోతే, నువ్వు భ్రష్టుడు కాకపోతే, భ్రష్టుడు అంటే ఏంటో 5 అర్థాలు చెప్పాను, ఎంతమందికి గుర్తున్నాయి? భ్రష్టుడు అనే మాటకు 5 అర్థాలు చెప్పాను, ఎంతమందికి గుర్తున్నాయి? అసలు చెప్పేనా? గుర్తున్నాయి అంటే ఏంటో చెప్పి అంటాడు బాబు, ఇంటికొచ్చిన గొడవ అనుకుని మౌనంగా ఉంటున్నారు. అసలు చెప్పేనా? పోనీ భ్రష్టుడు అంటే ఏంటో చెప్పేనా? ఆ అసలు ఏంటో అసలు చెప్పానా లేదా అన్న మాటకు బయటకు వచ్చారు. దేవుడు స్తోత్రం. చెప్పానా అంటే ఏం చెప్పానో చెప్పంటానని అప్పుడు రాలేదు బయటికి. దేవుడికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, భ్రష్టుడు అంటే అయోగ్యుడు. భ్రష్టుడు అంటే అయోగ్యుడు, దుర్వ్యసనాలకి అలవాటు పడిపోయిన వాడు. దేవుడికి స్తోత్రం. దుర్వ్యసనాలకి అలవాటు పడిపోయినవాడు అయోగ్యుడు. అయోగ్యంగా బ్రతుకుతారు. ఇంక వాళ్ళు సరి చేసుకునే తీరు ఉండదు. ఇంకా పరీక్షించుకోవడం అనేది తెలియదు. ఇంకా ఎలా పరీక్షించుకోవాలో తెలియదు. ఇంకా విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారో లేదో అనేది కూడా వాళ్ళు పరీక్షించుకోరు. ఇంకా పరీక్షించుకోలేదు అంటే నీది ప్రాచీన స్వభావమే. ఈ ప్రాచీన స్వభావంతో నువ్వేం పోరాడతావు? ఆకాశ మండలమందున దురాత్మలతో నువ్వు సర్వాంగ కవచమును ధరించుకోలేనట్టే. క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలు నీలో లేనట్టే. క్రీస్తు యేసు యొక్క గుణ లక్షణాలు నీలో ఎప్పుడైతే ఉంటాయో అందులో మొట్టమొదటిది నవీన స్వభావం. నవీన స్వభావం ఎవరిలో అయితే ఉంటుందో, విశ్వాసం కలిగిన దానిగా ఉన్నానా లేదా అనేది నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటావు. విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నానా లేదా అని నిన్ను నువ్వు పరీక్ష చేసుకుంటావు. నిజంగా పరీక్షించుకుంటావు. నీవు భ్రష్టుడివి కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరగరా? మీరు ఎరగరా ఏంటి అన్నాడు. ఎవరి మట్టికి వాళ్ళకే తెలుసు. యేసుక్రీస్తు మనలో ఉన్నాడో లేదో ఎవరి మట్టికి వాళ్ళకే తెలుసు. యేసుక్రీస్తు నీలో ఉన్నాడో లేదో నీకు బాగా తెలుసు. నువ్వు పరీక్షించుకుంటే గనక, నువ్వు సరి చేసుకునే వ్యక్తివైతే గనక నీలో యేసుక్రీస్తు ఉన్నట్టు అని అర్థం. ఇంక నీ తప్పులేటో నీకు తెలియట్లేదంటే అయిపోయింది. ఇంకా నేను భ్రష్టాత్మక అప్పగించేసాడు. ఇంక నీకు ఛాన్స్ ఇచ్చాడు. ఇంకా నువ్వు మారట్లేదు. ఇంకా అన్ని మామూలే. ఈ భ్రష్టాత్మక అప్పగించినంత మాత్రాన ఏమి గూగుల్ మీట్ ని వదిలేయు, గూగుల్ మీట్ ని పట్టుకుంటావు. అది చెప్తున్నాను. భ్రష్టాత్మక అప్పగించినంత మాత్రాన అమ్మా ప్రార్థన చేయడం ఏం మానేయు, ప్రార్థన చేస్తా ఉంటావు. అన్ని మామూలే. అన్ని నార్మల్ గానే జరిగిపోతుంటాయి. నువ్వు చేసే పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతావు. నీ తీరు అంతా కూడా లోపల అలాగే ఉంటది. భ్రష్టత్వం సంభవించింది నీకు. పరీక్షించుకునే విధానం లేదు నీకు. యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మీరు ఎలా గుర్తుపట్టగలుగుతారంటే నవీన స్వభావం, ఒక క్రొత్త స్వభావం, క్రీస్తు యేసు క్రొత్త మనస్సు నీలో ఉండినప్పుడు నీలో క్రీస్తున్నాడని నువ్వు ఎరగవా? ప్రియులరా,
కొంతమందిలో ఎంతో సమృద్ధిగా ఉంటున్నాడు క్రీస్తు యేసు. క్రీస్తు చాలా మందిలో సమృద్ధిగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో సమృద్ధిగా ఉంటున్నాడు. అసలు పగ ఉండదు, ద్వేషం ఉండదు ఆళ్ళకి. ఎవరెన్నేమన్నా అసలు పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయే అలాంటి మంచి మనసు ఉందండి. ఎక్కడికక్కడ క్షమించుకుంటూ, ఎక్కడికక్కడ సరిచేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయే పద్ధతి కలిగిన వాళ్ళు ఉన్నారండి. ఉన్నారు. అలాంటి వాళ్ళు ఉండబట్టే చక్కగా దేశం కొరకు ప్రార్థనలు జరుగుతున్నాయి. ఉన్నారండి. ప్రపంచ దేశాలలో, ప్రపంచంలో ఉన్నారు. ఎక్కడికక్కడ సరి చేసుకుంటూ, ఎక్కడికక్కడ క్షమించుకుంటూ, ఎక్కడికక్కడ తుడుచుకుని వెళ్ళిపోతూ, ఎక్కడికక్కడ అణిగి క్రీస్తు ముఖం చూసి బ్రతికే వాళ్ళు ఉన్నారండి. అలాంటి వాళ్ళు ఉంటేనే దేశం కొరకు విజ్ఞాపనలు చేయగలరు. అలాంటి వాళ్ళు మాత్రమే దేశం కోసం విజ్ఞాపన ప్రార్థనలు చేయగలిగే విధానాల్లో నడవగలరు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఈ రోజు ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతో నువ్వు పోరాడేలాగే ఉన్నావా? ఇంతకే నువ్వు పోరాడే పరిస్థితిలోనే ఉన్నావా? ఇంతకే నువ్వు ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాడడానికి నువ్వు రెడీగానే ఉన్నావా అనేది నువ్వు బాగా చూసుకో. ఇంతకే సర్వాంగ కవచం ఉందా నీకు? సర్వాంగ కవచమును ధరించుకున్నావా? అనగా క్రీస్తు యేసును ధరించుకున్నావా? క్రీస్తు యేసుని ధరించుకుంటే ఏది నవీన స్వభావం? ఏది నవీన స్వభావం? ఏది ఏది నీకు క్రొత్త మనసు? ఏది లేదు. నవీన స్వభావం లేదు. లేదు. క్రొత్త మనసు రాలేదు ఇంకా. ఏదో అలా బ్రతుకుతున్నావంతే. ఎందుకు బ్రతుకుతున్నావో నీకే వైను లేదు. అయోమయం బ్రతుకు బ్రతుకుతున్నావంతే. జాగ్రత్త. ఒక అవకాశం నీకు ఇచ్చుండొచ్చు ఈ గూగుల్ మీట్ లో. నువ్వెవరివైనా గాని సరి చేసుకునే తీరు నీకుంటే సరే సరి. లేదంటే ఇంక నేను వదిలేస్తాడు. ఎన్నాళ్ళు ఎగుతాడు? ఎన్నాళ్ళు భరిస్తాడు నిన్ను? ఎన్ని సంవత్సరాల నుంచి ఓర్చుకుంటున్నాడో నిన్ను? ఎన్ని సంవత్సరాల నుంచి ఓర్చుకుంటున్నాడో? భ్రష్టాత్మ క్రియలతో బంధించబడి ఉన్నావు కానీ భ్రమలో బ్రతుకుతున్నావు. నేనే భక్తి చేసేస్తున్నాను, నేనే వాక్యం చదివేసుకుంటున్నాను, నాకే వాక్యం అంతా తెలుసు అన్న విధానంలో బ్రతుకుతున్నావు అంతే. పట్టుకుంది, నేను గట్టిగానే పట్టుకుంది. నీకు తెలియని ఏవైనా చెప్పినా కూడా నీకెంత కోపం వచ్చేస్తుందో నీకు. నీకు చాలా కోపం వచ్చేస్తుంది నీకు. ఇలాంటి చిన్నదానికి పెద్దదానికి ఎవరైనా సరి చేస్తుంటే సరి చేసుకోలేని వాళ్ళు కోపపడుతున్నారంటే లైఫ్ లో వాళ్ళు ఎప్పటికీ బాగుపడరు. వాళ్ళు ఇంకా బాగుపడరు. ఇంకా వాళ్ళు బాగుపడే యోగం లేదు వాళ్ళకి. ఇంకా సరి చేసుకునే యోగం లేదు వాళ్ళకి. దేవుడికి దగ్గరయ్యే పరిస్థితి ఏమీ లేదు ఇంకా వాళ్ళకి. దాటుకుని వెళ్ళిపోతున్నావు, తన్నుకుంటూ వెళ్ళిపోతున్నావు, సరి చేసుకోకుండా వెళ్ళిపోతున్నావు. ఓ తెగ ప్రార్థనలు చేసేస్తున్నావు. ఎందుకు ప్రార్థనలు చేస్తున్నావు? అసలు తడబడకుండా చేస్తున్నావు. చాలా గట్టిగా చేస్తున్నావు. నిన్ను చూస్తుంటే నిజంగా ఎంత భక్తి కలిగిన వాడువో అనుకుంటున్నారు. నిన్ను చూస్తుంటే ఎంత భక్తి కలిగిందానువో అనుకుంటున్నారు నీ ప్రార్థనా పలుకును విని. కానీ నిన్ను గట్టిగానే పట్టుకుంది. అంతా కూడా భ్రమలోనే బ్రతుకుతున్నావు. నీ కళ్ళు ఏమైనా తెరవబడితే భయం వేస్తలేదా నీకు? అసలు నీకు భయం ఉందా? నీకు అసలు భయం ఏమైనా ఉందా? ఎక్కడైనా మనస్సాక్షి అయినా గద్దిస్తుందా? పరిశుద్ధాత్మతోనే ఉన్నానను భ్రమలో బ్రతికాను. బాబోయ్, వాక్యం ఏంటి ఈ రోజు ఇలా వచ్చింది? ఈ రోజు దేవుడు ఏంటి ఈ విధంగా మాట్లాడుతున్నాడు నాతో? అసలు నన్ను పట్టుకుంది పరిశుద్ధాత్మ, నన్ను పట్టుకుంది దైవాత్మ, అసలు నన్ను పట్టుకుంది ఏ ఆత్మ అని నువ్వేమైనా పరీక్షించుకోగలుగుతున్నావా? ప్రియులరా, ఎవరి మనసు అయితే క్రొత్త మనసుగా ఉండదో, ఎవరి స్వభావం అయితే క్రొత్త స్వభావంగా ఉండదో, అనగా
నవీన స్వభావం ఎవరిలో అయితే ఉండదో వాళ్ళు చెడిపోయిన వారైపోతారు. విశ్వాస విషయంలో ఓడబద్దలైపోయిన వారి వలె చెడిపోతారు. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 19వ అధ్యాయం, మొదటి అధ్యాయం 19వ వచనం 20వ వచనం చదవండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి ఆ, విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఆ, వారిలో హుమేనయును అలెక్సాయిందును ఉన్నారు. వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని. సాతానికి అప్పగించేసాడంట. వీళ్ళ మనసు మారట్లేదు ఇంకా. వీళ్ళ స్వభావం ఏమో ప్రాచీన స్వభావమే. హోమేనైను అలెగ్జాంద్రును అన్నాడు. హోమేనైను అలెగ్జాంద్రును అనేటువంటి ఇద్దరిని ప్రియులరా, వాళ్ళ గురించి పౌలు గారు చెప్తూ విశ్వాస విషయంలో వాడబద్దలైపోయిన వారి వల్ల చెడిపోయారు. ఎన్నో వచ్చేస్తున్నాయి. వాడే బద్దలైపోతే బయట ఉన్న వాటర్ లోపలికి ఎలాగైతే వచ్చేస్తుందో, నీ విశ్వాసం బద్దలైపోతే లోకంలో ఉన్నాయన్నీ లోపలికి వచ్చేస్తాయి. కానీ నీకు తెలియదు. సాతానికి అప్పగించడం తప్ప ఇంక నీకు ఏం ఉండదు. ఇంకా అయిపోయింది నీ సీను. అయిపోయింది. ఇంకా నీ పని ఏమీ లేదు. ఇంకా ఏదో అనుకున్నావు అంతే. అందరిని ఒక ఊపు ఊపేస్తున్నావు అంతే. నేను భక్తి పర్రాలని ఒక ఊపు ఊపేశావు అంతే. నీ మాయలో ఆత్మల వివేచన కలిగినోడు ఎవడైనా ఉంటే నీ మాయలో ఎవడో పడిపోవడం. నువ్వేంటో సరైనోడు దగ్గర పడ్డావంటే, సరైనోడు కళ్ళ ఎదుట పడ్డావంటే నువ్వేంటో తేలిపోద్ది. నేను గురుడ్డిగా నమ్మేవాళ్ళు అందరి దగ్గర మోసం చేస్తూ నేను భక్తి కలిగిన దాన్ని, భక్తి కలిగిన వాడిని అని చెప్పుకుంటూ బతికేచ్చు. నువ్వు ఎంతమందిని మోసం చేస్తావు? అసలు నీకే తెలియడం లేదు నేను పట్టుకున్నది ఏంటో. అమ్మా, నీకే తెలియడం లేదు నేను పట్టుకున్నది ఏంటో. అసలు నీకైనా తెలుస్తుందా? దేవుడికి స్తోత్రం. వాడబద్దలైపోయిన వారి వలె చెడిపోయారు విశ్వాస విషయంలో అంటూ. వాడబద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. హుమేనైను అలెగ్జాండర్ ఉన్నారు. సాతానికి అప్పగించేసాడంట. దేవుడికి స్తోత్రం. సర్వాంగ కవచమును ధరించుకోవడం ప్రియులరా, సర్వాంగ కవచమును ధరించుకోవడం క్రీస్తు యేసును ధరించుకోవడానికి సూచన. క్రీస్తు గుణ లక్షణాలని నువ్వు ధరించుకున్నావంటానికి సూచన. సర్వాంగ కవచమును ధరించుకోకుండా ఆకాశ మండలమందున దురాత్మలతో పోరాడలేవు. క్రీస్తు యేసు నీలో ఉన్నాడో లేదో చూసుకో అంతే. నెక్స్ట్ పాయింట్, దేవుడి చిత్తం అయితే ఎల్లుండే చెప్పుకుందాం. ఎందుకంటే రేపు శుక్రవారం కాబట్టి, శుక్రవారమేనా రేపు? శుక్రవారం కాబట్టి మన ఎల్లుండు నెక్స్ట్ పాయింట్ ని ధ్యానం చేద్దాం. ఎక్కడితో అయిపోయేది కదా. ఎక్కువ పెట్టినా జ్ఞాపశక్తి ఉండదు మనకి. ఏం చెప్పానో అడుగుతాను, మళ్ళీ ఎల్లుండి అడుగుతాను. అసలు సర్వాంగ కవచం అంటే ఏమని చెప్పానని అడుగుతాను. ఆకాశ మండలమందున దురాత్మలు చనిపోయిన వారి ఆత్మలా, లేక పరలోకం నుండి తోసివేయబడిన దూతల సమూహమే దెయ్యాలా? అసలు ఏం చెప్పాను నేను అని అడుగుతాను. నేను తర్వాత అడుగుతాను. నేను అమ్మా మ్యూట్ లో పెట్టుకోండి. దెబోరా గారు స్తోత్రం. ఈరోజు ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. అయితే 6వ పోరాటంలో ఆకాశ మండలమందున దురాత్మలతో మనం పోరాడాలని చెప్పి ఈరోజు మనం నేర్చుకోవడానికి ప్రభు మనకి కృప చూపాడు. ఈ వర్తమానం ప్రియులారా యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేస్తాను. ప్రతి ఒక్కరూ వీక్షించండి, వినండి, అర్థం చేసుకోండి. చక్కగా విని మీరు బలపడండి. దేవుడికి స్తోత్రం.